బేబీ మోషన్ చేసేస్తారు. వాళ్ళకి దేంటి ఊపిరి ఆడక మోషన్ చేస్తారనమాట. ఈ ఉమ్ము నీరులో అది కలిసిపోయి అదే మళ్ళీ వాళ్ళు మింగేయడము, మామూలుగా తేటగా ఉన్న ఉమ్ము నీరు తీసుకోవడము, అది బయటికి వెళ్ళడం అనేది ఒక నార్మల్ ప్రక్రియ. కానీ ఎప్పుడైతే మెకోనియం అనేది ఇదేంటి అంటే బేబీ మోషన్ కూడా లోపల పాస్ చేసేసి అది ఉమ్ము నీరులో కలిసిపోయి దాన్ని మింగేయడం జరుగుతుందో అప్పుడు దీన్ని మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటాము. ఆ టైంలో బేబీకి లంగ్స్లో ఎక్స్పాండ్ అవ్వడము, బయటకు డెలివరీ అయినాక గాలి తీసుకోవడము, ఇవన్నీ ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ఐసియు అడ్మిషన్స్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఈవెన్ సడన్ బేబీ డెత్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి టైమ్లీ అబ్జర్వేషన్, టైమ్లీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకే బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి అన్నది తల్లిని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం చూసుకోమని. ఒకవేళ ఉమ్మునీరు తక్కువ ఉన్నా వాళ్ళకి కంపల్సరీ చెప్పడం జరుగుతుంది. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు కనీసం మీకు 3 to 5 కిక్స్ వస్తున్నాయా లేవా, తిన్న తర్వాత ఒక 1 అవర్లో ట్రాకింగ్ చేసుకోండి. లేకపోతే 2 గంటలలో ఒక 10 సార్లు కిక్స్ వస్తున్నాయా, డెఫినెట్గా అదేంటిది బాగున్నట్టు. లేదు తక్కువ కిక్స్ వస్తున్నాయి అని అంటే కంపల్సరీ మీ ఆబ్స్ట్రిషన్ దగ్గరికి వెళ్ళి, మీ గైనకాలజిస్ట్కి ఎవరికైతే మీరు చూపించుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మూమెంట్స్ తగ్గాయి, నాకు ఏమైనా అవసరం పడుతుందా, కావాల్సిన టెస్ట్లు ఏమైనా ఉన్నాయా అని కంపల్సరీ చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే ఉమ్ము నీరు తగ్గుతుందో బేబీ మూమెంట్స్ తగ్గుతాయి, ఫ్రీగా పెరిగే కెపాసిటీ కూడా తగ్గుతుంది, ఆక్సిజన్ రీచింగ్ బేబీకి కూడా తగ్గుతుంది. సో ఇక్కడ కంపల్సరీ ఇష్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనము ఉమ్ము నీరు తగ్గినా పెరిగినా ఉండాల్సిన మోతాదు కన్నా కంపల్సరీ చెక్ చేయించుకోమంటాం. తగ్గడం అనేది ఫస్ట్ 5వ నెల దగ్గర మొదలు పెడితే కిడ్నీస్ బాగున్నాయా లేవా, కిడ్నీస్ బాగుంటే యూరిన్ ప్రొడక్షన్ బాగుంటుంది, అది లైకర్ బాగుంటుంది. అదే మళ్ళీ లేటర్ స్టేజెస్లోకి వచ్చేసరికి ప్లసెంటా, మయ అంటూ ఉంటాము, ఏదైతే తల్లికి బిడ్డకి మధ్యలో ఛానల్ ఉంటుంది, ఈ మయ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేనప్పుడు కూడా ఉమ్మునీరు ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ తల్లికి బాగా షుగర్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు బేబీకి కూడా ఆ షుగర్ ఎఫెక్ట్ అయ్యి బేబీ ఎక్కువ మూత్రం మీ అందరికి తెలిసే ఉంటుంది, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి బాగా యూరిన్ పోయే అలవాటు ఉంటుంది. సో బేబీ కూడా ఎక్కువ ఎక్సెస్ యూరిన్ పోసి అక్కడ పాలీహైడ్రామ్నియస్ అవుతుందన్నమాట. నార్మల్గా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే 10 నుండి 12 ఇస్ మన రెగ్యులర్ కట్ ఆఫ్. 12, 13, 14 అట్లా ఉన్నా ఇది నార్మల్. ఇంతకన్నా తక్కువ ఉన్నప్పుడు కొంచెము డెలివరీ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.